నమస్తే సార్. నమస్తే. టీనేజర్స్‌లో ఈ మధ్య ఒక ట్రెండ్ చూస్తున్నాం. అంటే ఒకప్పుడు రాముడు మంచివాళ్ళు. హీరోని ఒక స్టేజ్‌లో చూపించేవారు. ఒక స్టైల్‌లో. ఇప్పుడు స్మగ్లర్స్ యారగెంట్‌గా గూండాగాళ్ళు. యాంగర్ కంట్రోల్ ఉండని వాళ్ళు 'జీరో' అనగానే ఒక పెద్ద హీరో. అది కమర్షియల్ హిట్ అనమాట. సో, జనరేషన్స్ అట్లా ఫాలో అవుతున్నాయి. నేనింతే, నేను ఈ స్టైల్ లేకపోతే ఇలా. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరేమో. అంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఇంకా? ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. హ్మ్. తగ్గేదేలే అని ఒక అవును. కాన్సెప్ట్ చేశాను నేను. అవును. ఓకే. తగ్గేదేలే అని ఎవడనొచ్చు? హ్మ్. ఆ గంధపు చెట్లని నరికి ఏదో టేక్ చెట్లని నరికి చాలా తెలివిగా దాచిపెట్టి లారీలెక్కిచ్చి కంట్రీలను దాటిచ్చే ఐడియా ఉన్నవాడు తగ్గేదేలే అనాలి. నువ్వు నిజంగా చాలా తెలివిగా ఉండి, చాలా ప్లాన్డ్‌గా ఉండి, నీ జీవితం మీద ప్లాన్డ్‌గా ఉంటే తగ్గేదేలే అనొచ్చు. అలా లేనివాడెవడు తగ్గేదేలే అనకూడదు. హ్మ్. అలా లేనివాడెవడు యారగెన్స్ చూపించకూడదు. ఆ సినిమాలో వాడు 100 మంది ఇట్లా కొడితే ఎగిరిపోతారు. అలా నువ్వు కొట్టేటట్టుంటే అనొచ్చు తగ్గేదిలే అని. ఓకే. వాడు ఒకసారి ఫిక్స్ అయితే, కమిట్ అయితే ఆ మాటకి నిలబడ్డాడు. అలా ఉంటే అనొచ్చు. ఇలా లేక చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఏమైపోయిందంటే డైలాగులు నేను ఎప్పుడు చెప్తుంటా ఒక సినిమాలో ఒక డాక్టర్ ఆయన చాలా పెద్ద మంచి సర్జన్. హ్మ్. కానీ బూతులు మాట్లాడతాడు, టాక్సిక్ అయిపోతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు. ఓకే. సినిమాలో ఏదో బూతులు ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి అనేటతో బూతులు మాట్లాడతాడంట. హ్మ్. అలాంటి బూతులు నేర్చుకుంటారు గానీ, వాడొక గొప్ప సర్జన్ అని నేర్చుకోరు. ఆయన టాలెంట్ చూడరు గదా! నేర్చుకోరు. యెస్. అండ్ అందరికీ తెలుసు కూడా హ్మ్. దట్ ఇలాంటివే పబ్లిక్ మన యూత్ ఎంత మన యూత్ మన సినిమాలు చూసేవాళ్ళు ఎంత దిగజారిపోయారో అనుకుంటున్నారంటే దట్ నేను సర్జన్ అని బ్లేడ్ పట్టుకుంటే సినిమాకి రారా లిప్ కిస్ ఫోటోలు పెడితే వస్తారు అని తయారు చేసుకున్నాం. విచ్ ఈస్ సో రాంగ్ మన యూత్ని అలా అర్థం చేసుకోవడం. దట్ మన యూత్ అందరూ నువ్వు సర్జన్ ఫోటో పెట్టి రారు, ఇట్లాంటిది పెట్టు థియేటర్లోకి వస్తారు అనేటట్టుగా తయారైపోయాము. విచ్ ఈస్ రాంగ్ 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 అండ్ రాంగ్. ఓకే. అలా ఎప్పుడు జరగకూడదు. అన్నీ ఓకే సినిమా ఎలాగైనా కావచ్చు. బట్ మన యూత్ని డ్రైవ్ చేసేటప్పుడు నీకు ఒక ఎజెండా ఉండాలి, నీ లైఫ్కి ఒక గోల్ ఉండాలి, నువ్వు సాధించాలి, నువ్వు ఏదైనా చెయ్యాలి. నీకు యాంగర్ ఇష్యూసో యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూసో నీకు అలాంటి వాళ్ళకు ఉండొచ్చేమో, అది ఉండకూడదు బట్ ఉండొచ్చేమో. కానీ నీ లైఫ్లో నువ్వు ఏమీ గోల్ లేకుండా, ఒక సక్సెస్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఒక విలువలు లేకుండా ఉండేవాళ్ళు యూ విల్ సీ ఆ సొసైటీ డిమినిష్ అయిపోతుంది. సొసైటీ ఇట్లా పడిపోతుంది. ఇట్ షుడ్ నెవర్ హ్యాపెన్ టు ఎనీవన్. అందుకని సినిమాల్లోకి వెళ్ళి చూస్తే సినిమాని ఎంజాయ్ చేయాలి. డెఫినెట్లీ వాడు ఇట్లా కొడితే 1500 మంది ఎగర్రు అని తెలుసుకోవాలి. డెఫినెట్లీ ఒక హీరోయిన్‌తో పార్క్‌లో నువ్వు పరిగెడుతూ పరిగెడుతూ డాన్స్ ఎయ్యవు అని ఎంత ఎంత తెలుసో, అలాగే నువ్వు సినిమా చూసి బయటకొచ్చాక నీ లైఫ్ మారదు, నీ లైఫ్‌ని సెట్ చేసుకోవాలని కూడా తెలియాలి.